నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మీకు ఒక విషయాన్ని నొక్కి నొక్కి చెప్పాలనుకుంటున్నాను. తిరుమల తిరుపతి కొండపైన, తిరుమల కొండపైన భగవంతుని సన్నిధానంలో మహానుభావులను నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు సహకరించిన వాళ్ళను ఇంకా కూడా నా ఎదుగుదలకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు ఒక కుటుంబం గురించి ఈరోజు నొక్కి నొక్కి చెప్పాలనుకుంటున్నాను. గతంలో కూడా చెప్పాను. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏదనుకుంటారని నేను చెప్పడం మానేయను. ఏంటంటే చంద్రధన గ్రామంలో మన ఛానల్కు ఆర్థిక చేయుత వెన్నుదన్నుగా ఉంటూ నా యోగక్షేమాలను పర్యవేక్షిస్తున్న ఒక కుటుంబం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ కుటుంబానికి ఎలాంటి కల్మషం లేకుండా తిరుమల కొండమే మీరు చూస్తున్నారు. స్వామివారి పాదాల చెంత స్వామివారిని కోరుకుంటున్నాను. స్వామివారిని విజ్ఞప్తి తీసుకున్నాను. స్వామి, నాకు సహకరిస్తున్న వారికి, నన్ను చేయుతను అందిస్తున్న వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని నీ పాదాలపై ప్రణమిల్లుతున్నాను. నీ కొండపై నేను అర్థిస్తున్నాను. ఎందుకంటే నన్ను నడిపిస్తున్న వాళ్ళు మీరే. వాళ్ళే నన్ను నడిపిస్తున్నది నీవు, వారి ద్వారా నడిపిస్తున్నావు. నువ్వు నడిపించాలి, ఇంకా నేను నడవాలి. అందుకే నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. చంద్రధర గ్రామంలో ముఖ్యంగా గట్ల వారి గట్ల రాములు, వారి ధర్మపత్ని, మరి నిర్మలమ్మ వారి కుమారులు సంతోష్ గారు, మరి చిప్ప సాయి గారు, ఇది ఎవరన్నా ఏమనుకోండి, వీరిద్దరికి నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నా. నేను ధర్మం కోసమే ఎక్కువ పని చేయాలనుకుంటున్నాను. నా మీద రకరకాల రూమాలు సృష్టించి మీకు చెప్తే కూడా మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే నాకు ఆర్థిక చేతులు అందించే వాళ్ళం కూడా మరి రానున్న రోజుల్లో మరి అనేక విషయాలు చెప్పి మరి నాకు దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీ ద్వారా కూడా నన్ను ఆపాలనే ప్రయత్నం చేస్తారు. నేను అదే అందరి ప్రతి ఒక్క దాతలకు ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అంటే నాకు సహకరించే వాళ్ళకు నన్ను ఏ విధంగా నన్ను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రయత్నానికి మీరు ఎలాంటి ఆటంకం కలిగించదు. ఎందుకంటే నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదు. అంటే మంచి విషయంలో అది ఎవరైనా సరే. కావున నాకు చేతులు అందించే వాళ్ళ ద్వారా కూడా నాకు ఫోన్ చేసి నా మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. గట్ల కుటుంబ సభ్యులకు నేను మరి ఎల్లవేళన మరి రుణపడి ఉంటాను. ఎందుకంటే చిప్ప సంతోష్ గారు, అదేవిధంగా చిప్ప సాయి గారు, ఢిల్లీ గారు, మరి నేను ఎక్కడికి వెళ్ళినా సుమారు నేను తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రలో అడుగు పెడితే మరి చిప్ప సంతోష్ గారు, చిప్ప సాయి గారు పూర్తిగా నన్ను వారి జీపీఎస్లోకి తీసేసుకుంటారు. మరి నాకు ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరాలి, మరి ఛార్జీలు ఏంటి, మరి అవేంటి ఇవేంటి అని పూర్తి స్థాయిలో ఒక భద్రత వలయంలోకి మనను తీసుకుంటారు. మరి ఆంధ్రలో నేను ప్రవేశించినప్పటి నుంచి మరి నాకు మీ అందరికీ తెలిసిందే, ఆర్థికంగా గొప్పగా మరి భగవంతుని ఆశీస్సులు ఉన్నవాడిని. మరి భగవంతుని విషయంలో భగవంతుని దగ్గర నేను ఎలాంటి అపజయాలు వాళ్ళకొద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆర్థికంగా మీ అందరే నా బలము. ఆ ధర్మమే ఆ ఈశ్వరుడు నన్ను ఎల్లవేళలా ఆర్థికంగా అన్ని విధాలుగా ఆ ఈశ్వరి కరుణ కటాక్షాలు ఏడున్నవాని కృప కలగాలని కోరుకుంటూ ఉన్నాను. మరి గట్లవారి కుటుంబం నన్ను పూర్తిగా మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఆంధ్రలో అడుగుపెట్టినంటే ఎలా అని బాధపడుతున్న తరుణంలో మరి గట్ల సంతోష్ గారు తెల్లవారుజామునే 3 గంటలకు సుమారు 100 కిలోమీటర్ల నుంచి సుమారు 3 గంటలకు సుమారు 100 కిలోమీటర్ల నుంచి ఒకడు ఉన్నాడు మా ఫ్రెండ్ అని. మరి అసలు వాస్తవానికి ఈ రోజుల్లో ఫ్రెండ్స్ వస్తున్నారంటే లేమని చెప్పుకునేవాళ్ళు. కానీ వాళ్ళు 3 గంటల ప్రాంతంలో నన్ను వచ్చి కారులో పికప్ చేసుకొని నాకు రోజంతా తనతో ఉంచుకొని నాకున్న వసతులేంటో, నాకున్న ఖర్చులేంటో, అంటే దారి ఖర్చులైతేనేమి, ఇలా రకరకాలు సేఫ్ జోన్ల నన్ను పూర్తిగా తిరుమల తిరుపతి చేరుకునే రాక నా దగ్గర ఉండి మరి నన్ను పంపించడం జరిగింది. అదేవిధంగా రిమోట్ కంట్రోల్ మరి గట్ల సాయిబాబు గారు కూడా నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో, ఎక్కడెక్కడ ఉన్నానో కూడా పూర్తిగా నన్ను వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఒక భద్రత వలయంలోకి ఏడుగొండలు ఏడదింటుండు, ఏడవంతుండు, ఎక్కడ ఎవరిని కలవాలి, ఎక్కడికి ఏడుకు పోవాలి, అలా అన్నదమ్ములు ఇద్దరు కూడా నన్ను పూర్తిగా నన్ను ఏమంటారు కంట్రోల్లో పెట్టేసుకుంటారు. నేను తిరిగేది ఎక్కడ ఏం కదా ఎప్పటికప్పుడు నన్ను
గైడ్ చేస్తుంటారు. మరి వీడియో పెద్దగా అవుతుంది. మరి అదేవిధంగా శ్రీధర్ బాబా వెళ్తాడు అక్కడ మన వీడియోలు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అంటే వీళ్ళంతా కూడా నేను ఎవరో తెలియదు, తెలుసు, కానీ నన్ను ఇప్పటికీ ఎప్పటికి ఇలాగే ఆదరించాలని పార్టీల పేరు పక్కకెట్టండి. మస్తు మంది మస్తు రూమాలు దూషిస్తారు. మరి కన్నవారు ముఖ్యం కాదు, కుటుంబాలు ముఖ్యం కాదు, ఎవరెవరో మనకు అంటే వీళ్ళకంటే ఎక్కువ కూడా ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. గట్లవారికి మరి ఏడుగొండల స్వామి గట్లవారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, స్నేహితులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, నాలాంటి వాళ్ళకే కాకుండా నాలాంటి మరికొందరు కూడా ఆయుర ఆరోగ్యాలు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా పదే పదే ఎందుకు వినియోగించుకుంటున్నానంటే గట్ల కుటుంబానికి మరి స్వామివారి ఆశీస్సులు కలగాలని, స్వామివారి లడ్డును కూడా స్వయంగా నేను వారి కుటుంబానికి తప్పకుండా అందజేస్తాను. మరి జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత. మరి మీరు అన్నదమ్ములు ముగ్గురు కూడా నన్ను ఒక తోడ్పాటును అందిస్తూ మీ సహకారం ఉంటే నేను ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం నాలో ఏర్పడింది కనుక గట్లవారు నాకు ఎప్పుడు కూడా వెన్నుదాని ఉండి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, నమో వెంకటేశాయ. మీకు స్వామివారి ఆశీర్వాదము, సాధు సత్పురుషుల ఇదంతా నాకే కాదండి, మీకు కూడా వస్తుంది. మీకు తప్పకుండా వారి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను. ఎంత డబ్బు సంపాదించమని కాకుండా ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, మనకు కీర్తి ఎంత గడించాము, భగవంతుని మనం ఉన్న ఎంత దాన చేసామనేది ముఖ్యము. కనుక గట్లవారి కుటుంబ సభ్యులకు పేరు పేరున మరి వారి బంధుమిత్రులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. గట్లవారి కుటుంబ సభ్యులకు ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏడుగొండలను ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇచ్చిన ఛార్జీలు కూడా నేను ఎవరు కూడా మీకు ఇవ్వను, ఎప్పుడు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.